హాయ్ అండి. ఇది ఈ రోజుల్లో అందరికీ జుట్టు ఊడిపోతుంది కదండి. దాని గురించి ఇగో చిన్న రెమెడీ తయారు చేస్తున్నా. కొంచెం కరివేపాకు, 4 లవంగాలు, రోజ్మేరీ అండి ఇది, ఇంకా మెంతులు కొంచెం, మందార పువ్వులు ఒక 3. ఇదిగండి రోజ్మేరీ, అదిగో అది వేసాను. ఇగో వాటరు, ఈ బియ్యం కడిగిన నీళ్ళండి, 1 గ్లాసు వేసాను. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద మరగేయాలండి వాటరు. ఇదిగండి చిమ్ములో పెట్టి ఇట్లా మరగనివ్వాలి. ఇదిగండి చూడండి, చిన్న మంట మీద మరగాలి. కలర్ అంతా, వాటర్ అంతా చూడండి ఏ కలర్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చల్లగా అయిన తర్వాత వడగట్టాలి. ఇదిగండి ఇట్లా చల్లగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత ఇట్లా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేస్తాను. ఇట్లా ఫిల్టర్ చేస్తాం కదండి, ఇట్లాంటి ఫ్రై బాటిల్ ఉంటుంది కదండి, బాటిల్ వేయాలి. ఇట్లా ఫ్రై బాటిల్ వేసుకొని రోజు మనం జడేసే ముందు ఇట్లా జుట్టుకి మొత్తము ఇట్లా అప్లై చేసుకోవాలండి. ఇట్లా కొట్టాలి. కొట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా మసాజ్ చేయాలండి. ఇట్లా ఒక 10 నిమిషాలు ఇది ఫ్రై చేసుకుంటే జుట్టుకి మసాజ్ చేయాలండి. మసాజ్ చేసిన తర్వాత జడేసుకోవాలి. తలకి స్నానం ఏం చేయవసరం లేదు. ఇట్లా ఒక 3 నెలలు కంటిన్యూ చేయాలండి. ఇట్లా చేస్తే మనకి ఊడిపోద్ది కదండి, జుట్టు ఊడడం తగ్గుతుంది, ఇంకా జుట్టు కూడా పెరుగుతుందండి. ఇది డైలీ ఎక్కువ చేసుకోకూడదు. కొంచెమే చేయాలి. 3 రోజులకు 4 రోజులకు చేయాలండి. కొంచెమే. ఇప్పుడు మనము జుట్టుకి అప్లై చేసిన తర్వాత మిగులుతుంది కదండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టిస్తే మళ్ళీ అది మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడే తీసుకోవాలండి, బయట పెట్టకూడదు. అంతేనండి. ఇదైతే జుట్టు గ్రోత్కి బాగుంటుంది, ఇంకా ఊడిపోద్ది జుట్టు, దానికి కూడా బాగుంటుందండి. మీకైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.